పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బన్నీ. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2027లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా చర్చించుకుంటున్నారు. లేటెస్ట్ గా బన్నీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేశాడు బన్నీ. కానీ ఈ ప్రాజెక్ట్ కు చాలా సమయం పడుతుందని ముందుగా అట్లీతో సినిమా మొదలు పెట్టాడు. ఈ మధ్యలో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉండే ఛాన్స్ ఉంది. అన్ని కుదిరితే 2027 మార్చిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఇక బన్నీ లైనప్ ఓసారి చూస్తే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతోనూ భారీ ప్రాజెక్ట్ ఉందనే టాక్ ఉంది. అటు తమిళ నుంచి లోకేష్ కనగరాజు బన్నీతో టచ్ లో ఉన్నాడు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఎప్పుడో సినిమా అనౌన్స్ చేశాడు. ఎలాగూ సుకుమార్ తో పుష్ప 3 ఉండనే ఉంది. ఇవే కాదు, ఇంకొందరు దర్శకులు కూడా బన్నీ లైనప్ లో ఉన్నారు. మొత్తంగా పుష్ప 2 తర్వాత బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడనే చెప్పాలి.